ఫ్రెండ్స్ ఎలా ఉన్నారేంటి, బాగున్నారా? తెలిసిందే కదా, ఈరోజు అయితే మరి దుబాయ్లో ఫుల్ వర్షం అని చెప్పారు. మనకైతే లైట్గా స్టార్ట్ అయింది. షార్జాలో, దుబాయ్లో, అలైన్లో ఉన్నాయో లేదో, రసల్ ఖీమాలో అనే దిక్కులను అబుదాబీలో ఉన్నాయో లేదో చెప్పండి, ఓకేనా? మేము ఉండేదైతే దుబాయ్లో కాబట్టి లైట్గా స్టార్ట్ అయింది. మన ఇండియాలో లాగా ఇక్కడ న్యాచురల్గా అయితే ఏమీ రాదు వర్షం. ఇక్కడ బాగా ఒక 10 days నుంచి బాగా హాట్గా ఉంది కదా, సో అందుకోసం అనేసి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే మేఘాలకు కరెంటు షాక్ ఇస్తారనమాట. షేక్ చేస్తారు మేఘాలను పట్టుకుని. ఇంకా అది ఆర్టిఫిషియల్గా వస్తుంది కానీ, చూసారా మేఘం ఆర్టిఫిషియల్గా వస్తుంది కానీ మన ఇండియాలో లాగా అంత న్యాచురల్గా రాదనమాట. సో అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ వర్షంలో ఎవరు తడవద్దు, ఎందుకంటే చాలామందికి వర్షం చాలా ఇష్టం కాబట్టి. సో నాకు కూడా, కానీ వద్దు, తడవద్దు, ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు నేనైతే చూపించింది సిటీ ప్యాలెస్. నా రూమ్ నుంచి నేను మా షాప్కి వెళ్ళాలనే దారి అన్నమాట ఇది, ఓకేనా? అంటే గుబైబా బస్ స్టేషన్ దగ్గర నుంచి ఎలా రావాలి నా షాప్కి అనేసి ఇదొక రూట్, ఓకేనా? ఇటు సైడ్ పామ్ బీచ్ హోటల్ నుంచి ఇలా ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట, ఓకేనా? ఇక్కడ 3 signals క్రాస్ అయితే మా షాప్ వస్తుంది. ఓకే గైస్, అక్కడ వర్షం ఉందో లేదో చెప్పండి. ఈ 3 signals దాటిన తర్వాత మా షాప్ అయితే వస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట, ఓకేనా? అలా రెడ్, అలా గ్రీన్ పడితేనే కానీ క్రాస్ చేయొద్దు, ఫైన్స్ పడతాయి. నేను అలా చాలాసార్లు చేశాను. సో గుబైబా దగ్గర నుంచి, అలాగే మా రూమ్ దగ్గర నుంచి కూడా నేను వెళ్ళే రూట్ అనమాట డైలీ, ఓకేనా? వర్షం అయితే చిన్నగానే స్టార్ట్ అయింది, కానీ అయితే చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా ఎక్కువగా అయితే వస్తుంది. సో నా డ్యూటీ టైమింగ్ కూడా అయిపోవచ్చింది, ఓకే? నేను 9:30కి వెళ్ళాలి, ఆల్మోస్ట్ 10 అయింది. చూద్దాం, వీడియో అయితే తీస్తాం కదా. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కానీ నేను ఆల్రెడీ ఆఫర్స్ పెట్టాను కాబట్టి న్యూ అండ్ యూజ్డ్ మొబైల్స్, బ్యాక్ కవర్స్, స్క్రీన్ కవర్స్, మొబైల్ రిపేర్స్, ఓకేనా? ఎవరికైనా అవైలబుల్గా మన పిఎస్పీలో దొరుకుతాయి, వచ్చేయండి, ఓకే ఫ్రెండ్స్? ఫ్రంట్ సైడ్ బ్రిడ్జ్ కూడా చూసేయండి. ఇదైతే తెలుసు కదా, రజనీకాంత్ హోటల్ అంటారు, రాయల్ అస్కట్. మన ఇండియాలో తమిళ హీరో ఉన్నాడు కదా రజనీకాంత్, అది రాయల్ అస్కట్ అంటే రజనీకాంత్ హోటల్ అనమాట. ఇక్కడ అతనిది ఓను. సో ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ ఉంటుంది, ఈ సిగ్నల్ క్రాస్ చేస్తే డైరెక్ట్ ఇంకా నేపాల్ పార్కింగ్ వస్తుంది. పార్కింగ్లోంచి లోపలికి వస్తే నా షాపు. సో వెయిట్ అక్కడ కూడా జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే ఇలా గ్రీన్ వచ్చినప్పుడు మాత్రమే సిగ్నల్స్ దాటండి. ఈ గ్రీన్ షర్ట్ అతను ఆల్రెడీ దాటడానికి ట్రై చేశాడు, సో మేమే ఆపామన్నమాట. ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వచ్చింది కష్టపడేదానికి. ఏదైనా ఒక అడుగు ఆచితూచి వేయడం మనకే మంచిది. అది సిగ్నల్ అనే కాదు, మన లైఫ్లో కూడా తెలుసో తెలియకో ఎంతోమంది ఏదోదో చేస్తూ ఉంటారు. సో అన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని మన ఫ్యామిలీని మీరు ముందుకు అడిగేయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి మన మెయిన్ స్టోన్ అయితే వచ్చింది. అంటే శ్రీ హోటల్కి ఆపోజిట్లో నేపాల్ పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే ఇంకా మా షాపు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నేపాల్ పార్కింగ్ ఏరియా అంటారు, ఓకే? అదైతే జిమ్ బిల్డింగ్, దాని బ్యాక్ సైడే మా షాపు. నిన్నైతే సరబ్ డివిజన్ దగ్గర నుంచి తీసా, ఇప్పుడైతే గుబైబా దగ్గర నుంచి తీస్తున్నా, అంటే క్యారీ4 దగ్గర నుంచి, ఓకేనా? రోజు నేను ఇట్లానే వెళ్తా. రోజు అయితే బాగా ఎండ ఉండే, కానీ ఈరోజు అయితే ఎండ ఉండేది. సో ఈరోజైతే కొంచెం క్లౌడీగా ఉంది. సో పర్వాలేదు, మనకైతే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ క్రికెట్ ఆడేస్తున్నారు. ఆ బాల్ వచ్చినాక తగిలిద్ది ఏమిటి అని భయంగా ఉంది. సో తొందరగా క్రాస్ చేస్తా, ఓకేనా ఫ్రెండ్స్? తెలిసింది కదా అడ్రస్ అయితే.
అడగండి ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే, అంతేగాని ఎందుకు మీరు రిప్లై ఇవ్వట్లేదు అలా ఎలా అనొద్దు. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఫ్రీ అవ్వాలి కదా, టైం దొరకాలి కదా. సో చూసారు కదా, ఇదే జిమ్ బిల్డింగ్. సో ఇక్కడ నుంచి దీని పక్కనే మన షాప్ అయితే ఉంటుంది. ఓకేనా, చాలా మబ్బుగా ఉంది. ఓకేనా, ఓకే అయితే మన షాప్కి అయితే వస్తున్నాం. మరి చూడాలి, ఒక 7 minutes లేట్ అయింది. సారు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనమైతే మా షాప్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, మా సార్ ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేసేసారు షాప్. ఓకే గైస్, నేనైతే మా షాప్లోకి వచ్చేసాను. మీరు కూడా తొందరగా వచ్చేయండి. ఓకేనా, వెల్కమ్ టు PSPK రాయల్ ఎలక్ట్రానిక్స్. బాయ్ ఫ్రెండ్స్.